నామంలో మీ అందరికీ వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మొదటి నుంచి 12 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాలు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా మీ బైబిల్స్లో గమనించండి. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు యొక్క సహాయం కొరకు. మహోన్నతుడైన దేవా, ఈ ఉదయకాలం మీ పాదాల ముందు సాగిలపడుతున్నాం. మా అందరితో కూడా మీ యొక్క వాక్యంలోంచి మాతో మాట్లాడవలసిందిగా మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం. ఆత్మదేవుని యొక్క అధ్యక్షత, ఆత్మదేవుని యొక్క సంచారం, ఆత్మదేవుని యొక్క గ్రహించేటువంటి శక్తి, ఆత్మదేవుని యొక్క అధ్యక్షత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ప్రశస్త రక్త ప్రోక్షణ కిందకు వస్తూ మమ్మల్ని కూడా చెప్పడానికి వినడానికి కావలసిన మీ కృపను దయచేయవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మత్తయి తన సువార్తలో ప్రభువును ఒక రాజుగా వర్ణిస్తున్నాడు. నలుగురు సువార్తికులు ప్రభువును 4 రకాలుగా వర్ణించారు. మత్తయి ఒక రారాజుగా ఆయన్ని వర్ణించాడు. ఎందుకంటే మత్తయి యూదులకు రాశాడు. ప్రాథమికంగా ఆయన యూదులకు ఈ సువార్త రాశాడు. యూదులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ, అంటే మెస్సియా యొక్క రాకడను ఒక రారాజుగా చూశారు. ఒక రాజు వస్తాడు, మెస్సియా ఒక రాజుగా వస్తాడు, రోమా చెర నుండి, అధికారం నుంచి మమ్మల్ని విడిపిస్తాడు అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళు చూశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని వారు చూచిన విధానం తప్పు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు రారాజుగా రాలేదు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు నిజంగా రారాజుగా వస్తాడు. అయితే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఆయనను రాజుగానే, ఆయన రాజే. అయితే ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం మానసిక రాజ్యం, మనుషుల మనస్సుల్లో ఉంటుంది. మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యం మనుషుల మనస్సుల్లో ఉంటుంది. రెండవసారి ఆయన వచ్చినప్పుడు అది భౌగోళిక రాజ్యంగా ఉంటుంది. ఎవరి మనస్సుల్లో అయితే ఆయన రాజ్యం ఉంటుందో వారు మాత్రమే ఆ భౌగోళిక రాజ్యంలోనికి వస్తారని యూదులకు అర్థం కాలేదు. దేవుడు ఆ మహాకృపను మనకిచ్చాడు. అయితే ఈ మత్తయి తన యొక్క మొదటి 4 అధ్యాయాల్లో రాజుగా పరిచయం చేశాడు. ఈ రాజుని పరిచయం చేశాడు. యూదుల రాజుగా వచ్చినవాడు ఎక్కడ ఉన్నాడు అనే మాటతో ఆయన రాజు జ్ఞానులు ప్రశ్నించారు. ఆ విధంగా మొదటి 4 అధ్యాయాల్లో
ఆయన రాజుగా ఆయన పరిచయం చేశాడు. 4, 5 తర్వాత 5, 6 అధ్యాయాల్లో 7 అధ్యాయాల్లో ఈ రాజ్యానికి సంబంధించిన సూత్రాలు, ఈ రాజ్యానికి సంబంధించిన ఆ నిబంధనలు అన్నీ కూడా 5, 6, 7 అధ్యాయాల్లో చెప్తాడు. మత్తయి సువార్తని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ మత్తయి సువార్తలో 6 ప్రసంగాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు చేసిన 6 ప్రసంగాలు ఉంటాయి. 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద చేసిన ప్రసంగం అంటాం. ఆ తర్వాత 10వ అధ్యాయానికి వస్తే అక్కడ అపోస్తలులకి పరిచర్య అప్పగించి ఆ పరిచర్య ఎలా చేయాలి అనేటువంటి ఒక ప్రసంగాన్ని ఇచ్చాడు 10వ అధ్యాయంలో. ఆ తర్వాత 13వ అధ్యాయంలో ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఉపమానాలు, 13వ అధ్యాయంలో రాజ్యానికి సంబంధించిన ఉపమానాలన్నీ కూడా ఆయన ఒక ప్రసంగాన్ని చేశారు. ఆ తర్వాత 18వ అధ్యాయంలో ఆయన క్షమాపణను గురించినటువంటి బోధ చేశారు. 18వ అధ్యాయం అంతా క్షమాపణ గురించినటువంటి బోధ ఉంటుంది. ఆ తర్వాత 23వ అధ్యాయంలో పరిసయ్యుల యొక్క వేషధారణను తృణీకరిస్తూ ఆ వేషధారణను ఎత్తి చూపిస్తూ 23వ అధ్యాయంలో ఒక పెద్ద ప్రసంగం ఆయన చూస్తాం. 24, 25 అధ్యాయాల్లో రెండవ రాకడ గురించినటువంటి సూచనలతో ఒక ప్రసంగాన్ని మనం చూస్తాం. ఈ విధంగా 6 ప్రసంగాలు ఉంటాయి మత్తయి సువార్తలో. మొట్టమొదటిది కొండ మీద చేసిన ప్రసంగం. అది ప్రపంచమంతటా చాలా చాలా అద్భుతమైన ప్రసంగంగా ప్రసిద్ధి గాంచింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కొండ మీద ప్రసంగం. ఆ ప్రసంగంలో ఆయన రాజ్యం యొక్క నిబంధనలు, ఆ రాజ్యంలో ఉండే వాళ్ళ యొక్క క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క రాజ్య నిబంధనలు ఎలా ఉండాలి, ఆ రాజ్యాంగం ఎలా ఉంటుంది అనే విషయాల్ని మనం కొండ మీద ప్రసంగంలో చూస్తాం. ఆ మొదటి భాగం 5వ అధ్యాయంలో రాజ్య నివాసులు వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ రాజ్యంలో జీవించే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. ఈ 8 ధన్యతలు అంటారు వీటిని. ఈ 8 ధన్యతలు బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలు. కొత్త నిబంధన ఆశీర్వాదాలు అని చెప్పొచ్చు. పాత నిబంధనలో ఆశీర్వాదాలన్నీ భౌతికమైనవి, కొత్త నిబంధనలో ఆశీర్వాదాలు అభౌతికమైనవి. ఇవి మనకు అర్థం కావాలి. మనం ఈ ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయాలి. ఇళ్ళు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని ప్రార్థన చేయడానికి వీల్లేదు. అవి దేవుడు ఇస్తాడు. మనం దానికోసం అరులు చాచక్కర్లేదు. అయితే ఈ ఆశీర్వాదాలని మన ప్రార్థనలో భాగంగా చేసుకోవాలి. ఇవి మనకి కావలసిన ఆశీర్వాదాలు. ఒక విశ్వాసి ఎలాగ ఉండాలి, అతని యొక్క దృక్పథాలు ఎలా ఉండాలి, అతని యొక్క దృక్పథం అంటే అతడు జీవితాన్ని, వస్తువుల్ని, సంగతుల్ని చూసే విధానం, మనస్సుతో చూసే విధానం. ఎందుకంటే దృక్పథాలను బట్టే అతని యొక్క ప్రవర్తన ఉంటుంది. మారుమనసు రక్షణ పొందిన తర్వాత దేవుడు నవీన స్వభావాన్ని మనలో చేసి ఆ నవీన స్వభావంలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మన మనస్సులో విప్లవాత్మకమైనటువంటి మార్పును చేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించి, ఈ దేవుని వాక్యంలో ఉండే సత్యాన్ని ఉపయోగించి మనసులో రూపాంతర క్రియ చేస్తాడు. ఈ రూపాంతర క్రియ ద్వారా దృక్పథాలు మారతాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, దృక్పథాలు మారకుండా ప్రవర్తన మారదు. దృక్పథాలు మారకపోతే మనం రక్షణ పొందినట్లు కాదు. రక్షణ పొందడానికి ఒక రుజువు ఏంటంటే దృక్పథాలు మారాలి. ఈ దృక్పథాలు మారడానికి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని ఉపయోగించి మన మనసులో చేసేటువంటి రూపాంతర క్రియ చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఒక విశ్వాసి తన జీవితంలో
ఎలాగ ఉండాలి, ఎలాంటి దృక్పథాలు కలిగి ఉండాలి అనే సత్యాన్ని మనం ఈ యొక్క 8 ధన్యతల్లో మనం చూస్తాం. రక్షించబడిన వ్యక్తులు ఈ 8 ఆశీర్వాదాలకి పాత్రులు. వాళ్ళల్లో ఈ ఆశీర్వాదాలు ఎంతో గొప్ప జీవితాన్ని తీసుకొస్తాయి. ఆ ఆశీర్వాదాలకి బహుమానాలు కూడా ఉన్నాయి. దాని పక్కనే ఉంటుంది ప్రతి ఒక్క బ్లెస్సెడ్ 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 అనే మాట తర్వాత వాటి వల్ల వచ్చేటువంటి లాభం ఏంటో కూడా అక్కడే ఉంటుంది. అయితే మనకి జాగ్రత్తగా చూస్తే ఇవి ఆశీర్వాదాల్లాగా కనపడవు. ఇవి ఆశించే ఆశీర్వాదాల్లాగా కనిపించవు. యేసుక్రీస్తు వారి బోధల్లో ఉండే గొప్పతనం అదే. ప్రపంచం సంతోషం కోసం వెతుకుతూ ఉంది. సంతోషం ఎక్కడ దొరుకుతుందో వాటికి తెలియదు. అయితే ప్రభువారికి మాత్రమే తెలుసు సంతోషం, నిజమైన సంతోషం ఎక్కడుందో. ఆయనలోనే ఉంది నిజమైన సంతోషం. సంతోషం పరిశుద్ధతలో ఉంది అనే సత్యం వేదాంతులకి, ఫిలాసఫర్స్కి అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సంతోషం అనేది ఎక్కడుంది, ఆనందం అనేది ఎక్కడుంది అనే దాన్ని చూశాడు. ఇక్కడ బ్లెస్సెడ్ అనే మాటకు అది చాలా పెద్ద మాట. గ్రీకు భాషలో దాన్ని మకారియోయ్ అన్నారు. మకారియోయ్ అన్నారు. ఈ మకారియోయ్ అనేటువంటి పదం అది ఒక అద్భుతమైనటువంటి దైవ సంభూతులు అనుభవించేటువంటి సంతోషం అని గుర్తు. మానవులకు ఉండే సంతోషం కాదు, అది దేవతలు అనుభవించే సంతోషం అని గ్రీకు భాషలో వాళ్ళు వాడేటువంటి పదం అది మకారియోయ్ అనేది. ఈ బ్లెస్సెడ్ అనే మాటకు ఆ పదాన్ని వాడారు. అంటే ఈ పదం యొక్క అర్థం ఏంటంటే అది ఒక అవ్యక్తమైన, ఒక అద్భుతమైన దైవీకమైన సంతోషం, లోటు అనేది ఎరగనటువంటిది. బయట ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ లోపల నుంచి వచ్చేటువంటి అవ్యక్తమైనటువంటి అద్భుతమైన సంతోషం, తృప్తిని, లోటు లేనితనాన్ని ఇచ్చేటువంటి ఒక ఆనందం, దాన్నే ఈ బ్లెస్సెడ్ అనే మాటలో వాడారు. ఈ ఉదయకాలం ఈ విషయాన్ని కొంచెం లోతుగా ఈ 8 ధన్యతల్ని కొంచెం మనం లోతుగా ఆలోచిద్దాం. ఈ పరిసయ్యులు నీతి అనే దాన్ని ఎలా చూసేవాళ్ళంటే బయటకు కనిపించేటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని భక్తి కార్యాల ద్వారా నీతిని వాళ్ళు కలిగి ఉన్నాము అని చెప్పుకునేవాళ్ళు. ఉదాహరణకి దాన ధర్మాలు, ప్రార్థనలు, ఉపవాసాలు, వీటిని చేయడం ద్వారా నీతి వస్తుంది అని అనుకునేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇదంతా కూడా నకిలీ నీతి అన్నాడు, వేషధారణ అన్నాడు. నీతి మనం చేసే కార్యక్రమాల వల్ల రాదు. నీతి లోపల అంతరంగంలోంచి బయటకు వస్తుంది. నీతి అనేది బయట చేసే కార్యాల వల్ల నీతి రాదు. నీతి లోపల నుంచి బయటికి ప్రవహిస్తుంది. అంతరంగంలో ఉండేటువంటి ఈ స్వభావం, క్యారెక్టర్, శీలంలోంచి ప్రవర్తన వస్తుంది. క్యారెక్టర్లోంచి కాండక్ట్ వస్తుంది, శీలంలోంచి ప్రవర్తన వస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు నొక్కి వక్కాణించారు. ఒక విశ్వాసి యొక్క శీలం ఈ 8 ధన్యతలు. ఈ 8 ధన్యతలు ఒక విశ్వాసి యొక్క శీలం. ఇది యథార్థమైన నీతి. మనం యథార్థతను గురించి మాట్లాడుతున్నాం. ఈ సంవత్సరం యథార్థత గురించి మనం ఆలోచించాం. ఇది యథార్థమైన నీతి. యథార్థమైన నీతి ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఈ 8 ధన్యతల్లో ఉంటుంది. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 19వ వచనం 18వ వచనం దాకా చూస్తే యథార్థమైన భక్తి ఎలా ఉంటుందో ఉంది అక్కడ. ఇక్కడ యథార్థమైన నీతి అంటూ ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూస్తాం. మొదటగా మనం దీంట్లో ఈ 8 ధన్యతల్లో వీటిని మనం ఏమనుకున్నాం, దృక్పథాలు అనుకున్నాం. ఈ దృక్పథాల్లో 4 రకాల దృక్పథాలు ఉన్నాయి. నా గురించి నాకు ఎలాంటి దృక్పథం ఉండాలి, పాపం విషయంలో ఎలాంటి దృక్పథం ఉండాలి, దేవుని విషయంలో ఎలాంటి దృక్పథం ఉండాలి, మనుషుల విషయంలో ఎలాంటి దృక్పథం ఉండాలి అనే 4 రకాల దృక్పథాల గురించి ఈ 8 ధన్యతలు
మాట్లాడతాయి. ఒకసారి మొదటి ధన్యత చూద్దాం. అందులో మనకి ఆ దృక్పథం, మన పట్ల మనకి ఎలాంటి దృక్పథం ఉండాలి, మన పట్ల మనకి ఎలాంటి దృక్పథం ఉండాలి అనేటువంటి ఆ విషయం ఉంది. 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు అనంటే తమ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితాన్ని దేవుని ముందు పోల్చుకుని, దేవునితో తమ ఆత్మీయ జీవితాన్ని పోల్చుకుని దివాళా తీసినటువంటి పరిస్థితిగా గుర్తించిన వాళ్ళు, తమ ఆత్మీయ జీవితంలో నా దగ్గర ఏమీ లేదు, దేవుణ్ణి సంతోషపరచగలిగినటువంటి ఆత్మీయ జీవితం నాలో లేదు, నేను ఎంత మంచిగా జీవించినప్పటికీ కూడా దేవుని చేత ఇలాగ చప్పట్లు కొట్టించే నీతి నాకు ఎప్పుడు ఉండదు, ఆత్మీయ జీవితంలో నాకు నేను సున్నా అనేటువంటి దృక్పథంతో దేవుని ముందుకి వెళ్ళేటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క దృక్పథం, దేవుని పట్ల ఉండే దృక్పథం ఎలా ఉంటుందంటే, ఆత్మీయ జీవితంలో దేవునితో నేను మాట్లాడేటప్పుడు, దేవునితో నేను ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చునేటప్పుడు నా దగ్గర దేవుణ్ణి మెప్పించేటువంటి ఆత్మీయ జీవితం ఉండదు, సున్నా నా జీవితం, నా దగ్గర ఏమీ లేదు అనేటువంటి దృక్పథంతోనే దేవుణ్ణి మనం సమీపించాలి అనేటువంటి సత్యాన్ని అక్కడ అలాంటి డీబేస్డ్ అంటే పరిశుద్ధులైన వాళ్ళు దేవుణ్ణి చూసినప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాట ఇదే. యెషయా దేవుని చూసినప్పుడు ఏమన్నాడు? నశించితిని, నేను దేవుణ్ణి చూశాను, నశించితిని, ఐఎమ్ అన్డన్ అన్నాడు. ఐఎమ్ అన్డన్, ఇక నేను ఇక లేను. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నా యొక్క దృక్పథం ఎలా ఉంది, దేవుని పట్ల నా యొక్క దృక్పథం ఎలా ఉంది? ఏదో ఆయన ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నామా? ఆయన యొక్క సత్యాన్ని, ఆయన యొక్క ఉనికిని, ఆయన యొక్క గంభీరమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క సామర్థ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నామా? చాలాసార్లు ఆరాధన సమయంలో ఎలాంటి దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు అనేది మనం మర్చిపోతాం. ఆరాధన వర్తమానం ఇచ్చేవాళ్ళు కూడా దేవుణ్ణి చూపించకుండా దేవుడు చేసిన కార్యాలను చూపిస్తారు. దేవుడు చేసిన కార్యాలకి మనం చేసే స్తుతి, దేవుణ్ణి చూసినప్పుడు మనం నోట్లెంబడ వచ్చేది ఆరాధన. దేవుడు చేసిన కార్యాలకు మనం స్తుతి చెల్లిస్తాం, దేవుణ్ణి చూసినప్పుడు ఆరాధన చెల్లిస్తాం. ఆరాధన అలాగ ఉబికి వస్తుంది దేవుణ్ణి చూసినప్పుడు. ఆయన గొప్పతనాన్ని కానీ మనం చూసి కానీ అంటాం, అంతే, నోరు తెరుస్తాం. కొన్నిసార్లు మాటలు రావు. దావీదు అన్నాడు, నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, నాకు ఉనికి లేదు ఆయన ముందు నాకు ఒక ఎగ్జిస్టెన్సే లేదు. ఆయన యొక్క పరిశుద్ధత ముందు నేను ఎంత పరిశుద్ధంగా జీవించినా ఆయన దగ్గర ఐఎమ్ నథింగ్, నేను సున్నా. అలాంటి దీనత్వంతోనే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలాంటి దీనులే వాళ్ళకే దేవుడు పరలోక రాజ్యంలో స్థానం ఇస్తాడు. వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా ఉంటారు. దేవుని పట్ల నీకు నాకు ఉండేటువంటి దృక్పథం, మనం మొట్టమొదటి ప్రభువుని కలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క కళ్ళు తెరిచి దేవుణ్ణి చూపిస్తాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎంత పరిశుద్ధుడో, మనం ఎంత అపరిశుద్ధులమో. అందుకనే ఆయన ముందు సాగిలిపడి, అయ్యా నన్ను క్షమించు అన్నాం. అందుకనే ఆ మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యానికి అర్హులవుతారు. ఎంత అద్భుతమైనటువంటి దీవెన! ఇంతకంటే దీవెన ఇంకెక్కడైనా ఉందా? ఏ భవనాలు, ఏ ఎస్టేట్లు, ఏ డబ్బులు, ఏ లాటరీలు ఇంతకంటే ఎక్కువ దీవెన ఇస్తాయి? మనకు ఈ లోకంలో దొరికేటువంటి దీవెనలు కేవలం ఒక 60, 70, 80, 90 సంవత్సరాలు. అయితే ఈ దీవెన యుగయుగాలు, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, యుగయుగాలు ఉండేటువంటి దీవెనకు పాత్రలుగా చేసేటువంటి ఈ దృక్పథం నీకుందా, నాకుందా? ఈ దృక్పథం లేకపోతే దేవుని పట్ల మనం దానికి అర్హులం కాకపోవచ్చు. ఇక్కడ పరలోక రాజ్యం అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నిత్య జీవం. రెండవది, అయితే ఇక్కడ ఇంకొక దృక్పథం కూడా మనకు ఉండాలి. పరలోక రాజ్యం వచ్చినంత మాత్రం చేత మనం గొప్ప సంపద ఉన్నటువంటి వ్యక్తులంగా అయిపోలేదు. మనం బ్రతికినంత కాలం వీఆర్ బెగ్గర్స్.
మనం బ్రతికినంత కాలం ఆత్మీయంగా బెగ్గర్స్మే. మనం దేవుని మీద ఆధారపడవలసిందే, దేవుని మీద ఆధారపడవలసిందే. దేవుని మీద ఆధారపడకుండా మన ఆత్మీయ జీవితం సున్నా, ఇంపాసిబుల్. మనం ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడం అసాధ్యం. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం నేను బెగ్గర్ని, ఆత్మీయ జీవితంలో నేను బెగ్గర్నే. ఆయన మీద ఆధారపడవలసిందే. ఆయన లేకుండా నేనేమి చేయలేను, ఆత్మీయ జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను అనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉండవలసిందే. రెండవ దృక్పథం, దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. పాపం పట్ల మనకుండవలసిన దృక్పథం, పాపం పట్ల మనకుండవలసిన దృక్పథాన్ని గురించి ఆ మాట సెలవిస్తుంది. అక్కడ వాడినటువంటి గ్రీకు మాట ప్యాంథియోస్. ప్యాంథియోస్ అంటే చచ్చిపోయినప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు కదా. ఎవరైనా ఒక తల్లి కానీ తండ్రి కానీ భార్య భర్త చచ్చిపోయినప్పుడు దుఃఖం పెళ్ళుబికి వస్తుంది, రొమ్ము కొట్టుకుంటూ తల బాదుకుంటూ ఏడుస్తారు. అలా ఏడ్చేటువంటి పరిస్థితి, అలాగ దుఃఖపడాలి. పాపం విషయంలో అలాంటి దుఃఖం, గుండె పగిలిపోయేటువంటి దుఃఖం పాపం చేసినప్పుడు, పాపం పట్ల ఒక వ్యక్తికి ఉన్నప్పుడు ఆ మాట అక్కడ వాడారు. ఎందుకు అంత దుఃఖం రావాలి? నా తిరుగుబాటు, నా గర్వం, నా యొక్క ఇష్టం, నా యొక్క స్వార్థం, నా ప్రభువుకి చేసినటువంటి అన్యాయం, నా ప్రభువుకి చేసినటువంటి ద్రోహం. ఆయన మహాదేవుడు, సర్వోన్నతుడు. అలాంటి దేవుని మీద నా చేయి చూపించాను, అలాంటి దేవునికి నా కాల్ చూపించాను, అలాంటి దేవుని మీద తిరుగుబాటు చేశాను, అలాంటి దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచాను, అలాంటి దేవుని యొక్క ప్రేమగల హృదయాన్ని దుఃఖపెట్టాను అనేటువంటి ఆ అవగాహన వచ్చినప్పుడు, ఆ అవగాహన మనల్ని, మన గుండె పగిలిపోవాలి. ఇది పశ్చాత్తాపం అన్నారు. దాని పేరేంటి? పశ్చాత్తాపం. ఇది మామూలు దుఃఖం కాదు, ఇది పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం. ఆ పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం పాపం పట్ల రాకపోతే పాపం క్షమించబడదు. మనం రక్షణ పొందినప్పుడు ఒకసారి ఏడ్చుంటాం, ఆ తర్వాత ఎన్నిసార్లు ఏడ్చాం? పాపాలు చేస్తానే ఉన్నాం, ఏడుపు రావట్లేదు, కన్నీళ్లు రావట్లేదు. కారణం ఏంటంటే పాపం యొక్క భయంకరత్వం మనకు అర్థం కాలేదు. దేవుని పట్ల మనం చేసినటువంటి ఆ కార్యం యొక్క ఘోరం, ఆ యొక్క భయంకరత్వం మనకు అర్థం కాలేదు. అందుకనే ప్రతిసారి పాపం చేసినప్పుడు మనకేదో నోటిది ప్రభా నన్ను క్షమించు అంటాం, అంతే. పాపం పట్ల మన దృక్పథం సరిగ్గా లేకపోతే పశ్చాత్తాపం రాదు. పశ్చాత్తాపం లేకపోతే పాపం క్షమించబడదు. పాపం క్షమించబడకపోతే మన ఆత్మీయ జీవితంలో అది మనకి, దేవుడికి అడ్డం వస్తుంది. మన ప్రార్థనలకి, మన యొక్క ఆత్మీయ జీవితానికి అది అడ్డం నిలుస్తుంది. అందుకనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పాపం పట్ల మనకున్న దృక్పథం ఎలా ఉంది? పాపం పట్ల మనకున్న దృక్పథం ఎలా ఉంది? తేలిగ్గా తీసుకుంటున్నామా? తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అందుకనే దావీదు అంటాడు, విరిగి నలిగిన హృదయం. ఏంటి విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి? విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు అన్నాడు దావీదు. విరిగి నలిగిన హృదయం అంటే అర్థం తెలిసిన అసలు మహాదేవుని యొక్క పరిశుద్ధత మనకు అర్థమైతే, ఎలాంటి పరిశుద్ధుడు ఆయన, ఆయనలో పాపం అనేది కొంచెం కూడా లేదు, ఆయనలో చీకటి ఎంత మాత్రమో లేదు అనే మాట ఉంది యోహాను పత్రిక 2వ అధ్యాయంలో. ఆయన వెలుగు, ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేదు. అలాంటి పరిశుద్ధుడు, పరిశుద్ధమైన వాతావరణంలో జీవించేవాడు, పరిశుద్ధతను కలిగినవాడు, ఎప్పుడు ఎన్నడూ కూడా పాపాన్ని అంటుకోనివాడు. అలాంటి ప్రభు దగ్గరికి వెళ్తూ, పాపం చేసి ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎలాగ గడగడ వణుకుతా వెళ్ళాలి? ఆ ప్రభు సన్నిధిలోనికి వెళ్ళడానికి భయపడాలి. చాలామంది ధైర్యంగా వెళ్ళి కాలిపోయి చచ్చిపోయారు. అహరోను యొక్క 2 కుమారులు అలాగే చచ్చిపోయారు. కొత్త నిబంధనలో అననీయ సప్పీరాలు అలాగే చచ్చిపోయారు. అంత ప్రచండమైనటువంటి పరిశుద్ధత కలిగిన దేవుడు ఆయన. నువ్వు నేను బ్రతికి ఉన్నాము అంటే ఆయన కనికరమే, ఆయన కనికరమే. అంత ప్రచండమైనటువంటి దేవుని సన్నిధిలో పాపం చేసి ధైర్యంగా జీవించేటువంటి విశ్వాసులు
నిజంగా విశ్వాసులేనా అని తమను తాము ప్రశ్న చేసుకోవాలి. మన దేవుడు పాపాన్ని సహించే దేవుడు కాదు. పాపం పట్ల మన దృక్పథం ఎలా ఉంది? దుఃఖపడవారు ధన్యులు. దుఃఖపడడం అంటే మామూలు దృక్పథం కాదు, గుండెలు బాదుకుని పశ్చాత్తాపడేవాళ్ళు. దుఃఖం, కన్నీళ్లు, ఆ గుండె పగిలి ఆ కన్నీరు ధారలుగా వస్తున్నప్పుడు, ఆ బాధ కన్నీళ్ళ ద్వారా బయటకు వస్తున్నప్పుడు, అది పశ్చాత్తాపం. నేను దేవునికి ద్రోహం చేశాను, నన్ను ప్రేమించిన దేవుని హృదయాన్ని బాధ పెట్టాను అనేటువంటి దృక్పథం పాపం పట్ల మన దృక్పథం. మూడవది, మత్తయి సువార్త 5వ అధ్యాయం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకొందురు. యేసుప్రభువుని వాళ్ళు మెస్సియగా చూసినప్పుడు రోమా సామ్రాజ్యాన్ని జయించేటువంటి ఒక మెస్సియా, ఒక అద్భుతమైనటువంటి యుద్ధ వీరుడు వస్తాడు అనుకున్నారు వాళ్ళు. యేసుప్రభువు నోటి నుంచి వచ్చిన ఈ మాటలు విని ఆశ్చర్యపోయారు, ఒక విధంగా నిశ్చేష్టులైపోయారు. ఆయన ఏమన్నాడంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. రోమా సామ్రాజ్యం కాదు కదా, ఏ సామ్రాజ్యం కూడా వాళ్ళ ముందు నిలవదు. సాత్వికులు జయిస్తారు. ఆ మాటలు అన్నప్పుడు సాత్వికం అంటే అర్థం ఏంటి? సాత్వికం అనంటే దెబ్బకు దెబ్బ కొట్టని వారు, హాని చేసిన వాళ్ళని తిరిగి హాని చేయని వారు, హాని చేసిన వాళ్ళకి తిరిగి హాని చేయడానికి శక్తి ఉన్నప్పటికీ, అవకాశం వచ్చినప్పటికీ తమను తాము నిగ్రహించుకునే శక్తి కలిగిన వాళ్ళు. అవతల వాళ్ళకి హాని చేయగలిగి ఉండి కూడా, తమకు హాని చేసిన వాళ్లకు హాని చేయగలిగి ఉండి కూడా తమను తాము నిగ్రహించుకున్న వాళ్ళు, ఆ శక్తి కలగడమే అదే సాత్వికం అంటే. సాత్వికం అనేది లేకపోతే నియంత్రించుకునేటువంటి శక్తి. అదొక శక్తి. దెబ్బకు దెబ్బ కొట్టడం శక్తి కాదు. మన సినిమాల్లో చూపించేది అదే, దెబ్బకు దెబ్బ కొట్టడమే. కానీ యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ సత్యం ఏంటంటే, దెబ్బ కొట్టిన వాడికి దెబ్బ కొట్టకుండా, కొట్టగలిగి ఉండి కూడా నిగ్రహించుకోవడం, అది శక్తి. ఆ శక్తి మానవాతీతం, మానవులకు సాధ్యం కాదు. ఒక వ్యక్తి తన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క పరిశుద్ధత ముందు నేను ఎందుకు పనికిరాని వాడిని అని దీనుడుగా ఉండి, పాపం విషయంలో దుఃఖపడి ఏడ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుని యొక్క ఓదార్పు పొందాడు. నేను నిన్ను క్షమిస్తున్నాను అని దేవుడు తనను ఓదార్చినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటాడంటే, నా కోసం సాత్వికుడిగా ఉండు. సాత్వికం విజయంలోకి నడిపిస్తుంది. ఎలాగ విజయం? సాత్వికం అనేది మనుషుల హృదయాల్ని గెలుచుకుంటుంది. సాత్వికం ముందు ఎంత శత్రుత్వం కూడా పనికిరాదు. నీకు హాని చేసిన వారికి నువ్వు మేలు చేయగలిగితే, నీకు హాని చేసిన వాళ్ళని నువ్వు తిరిగి హాని చేయకుండా నియంత్రించగలిగితే, ఒక సమయంలో వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ఆ ప్రేమకు వాళ్ళు ఓడిపోతారు. సాత్వికం ప్రపంచాన్ని గెలుస్తుంది, మనుషుల్ని గెలుచుకుంటుంది. రోమా సామ్రాజ్యం కూలిపోయింది, గ్రీకు సామ్రాజ్యం కూలిపోయింది, ఇంకా రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. హిట్లర్ లాంటి నియంతలు పోయారు. ఏ రాజ్యం ఇప్పటిదాకా ఉంది? యేసుప్రభు వారి రాజ్యం. మానవ హృదయాల్లో యేసుప్రభు వారి రాజ్యం విస్తరిస్తూనే ఉంది. కమ్యూనిజం ఆపలేకపోయింది. చైనా ఎంతో ట్రై చేస్తుంది ఈ యొక్క రాజ్యం మనుషుల నుంచి మనుషులకి విస్తరిస్తుంటే. అరబ్ దేశాల్లో, ఇరాన్లో, ఇరాక్లో ఈ యొక్క రాజ్యం మనుషుల నుంచి మనుషులకి విస్తరిస్తుంది, హృదయం నుంచి హృదయానికి విస్తరిస్తుంది. ఎవరో ఆపలేకపోతున్నారు. కారణం సాత్వికులు. వాళ్ళు సాత్వికులను జయించడం అసాధ్యం. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం, ఆత్మ సంబంధమైన విజయానికి లక్షణం, విజయ రహస్యం. సో సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది? దెబ్బకు దెబ్బ కొట్టడమే మన జీవితమా? నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడి ఉంటే, సాత్వికం
నీ దృక్పథం అయి ఉండాలి. ఎవరి పట్ల? హాని చేసిన వారి పట్ల. హాని చేసిన వారి పట్ల నా దృక్పథం ఏంటి? సాత్వికం. ప్రార్థన చేసుకోవాలి. ఇది మానవులుగా మన స్వంత లక్షణం కాదు. ఇది ఆత్మదేవుడు కలిగించేటువంటి లక్షణం. ఆత్మదేవుడు ఇచ్చేటువంటి ఒక ఫలం. ఆత్మదేవుని అధికారం కింద జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క అధికారం కింద జీవిస్తున్నప్పుడు ఆత్మదేవుడు కలిగించేటువంటి ఆత్మ ఫలం. 9 ఆత్మ ఫల ఆ లిస్టులో సాత్వికం కూడా ఉంది. నెక్స్ట్, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు. ఈ లోకంలో సంతోషం కొరకు ఆకలి దప్పులు ఉన్నాయి. మనుషులు ఎగబడతారు. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉందంటే, ఏదైనా ఒక కార్యక్రమం ఉందంటే, మంచి పాటలు ఉన్నాయంటే సంతోషం, ఎగబడతారు. నీతి కొరకు ఆకలి దప్పులు ఉంటాయా? సంతోషం కొరకు ఆకలి దప్పులు ఉంటాయి. కానీ ఎంత ఎంటర్టైన్మెంట్ చూసినా మళ్ళీ ఇంకోటి చూడబుద్ధి అవుతుంది. సంతోషాన్ని, శారీరక సంబంధమైన సంతోషాన్ని ఇచ్చేవేవి కూడా తృప్తిపరచవు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిని ఎప్పుడైనా చూసారా? నీతిగా జీవించాలి. ఇది దేవుడిచ్చే నీతి కాదు. మనం రక్షణ పొందినప్పుడు యేసుప్రభు వారి యొక్క నీతి మన మీదకి వస్తుంది. ఆ నీతి గురించి మాట్లాడట్లేదు. ఒక ఆశ, ఒక కోరిక లోపల నుంచి వస్తుంది. ప్రతి విశ్వాసికి నీతిగా జీవించాలి. 1,00,000 రూపాయలు వస్తాయి, ఒక సంతకం పెడితే నేను పెట్టను. ఎందుకు పెట్టావు? నీతి కాదు, అది అనీతి. నీతి కొరకైన ఆకలి దప్పులు. ఒక అబద్ధం చెప్తే కొంత డబ్బులు వస్తాయి. ఒక అబద్ధం చెప్తే ఒక సంతోషం వస్తుంది. ఒక అపవిత్రమైన కార్యం చేస్తే కొంత సంతోషం వస్తుంది. నేను చేయను, చెయ్యలేక కాదు, నేను చేయను. ఎందుకంటే నీతి కొరకైన ఆకలి దప్పులు పుట్టించాడు దేవుడు. ఒక విశ్వాస జీవితంలో నీతి కొరకైన ఆకలి దప్పులు ఉంటాయి. లోపల నుంచి నీతిగా జీవించాలి. కష్టమైనా పర్లేదు, నీతిగా జీవించాలి. అతిక్రమాన్ని చేయడానికి వీల్లేదు. ఆకలి ఉందా? నీతి కొరకైన ఆకలి ఉందా? ప్రతి విశ్వాసి అలా ఉండాలని దేవుని కోరిక. అలాంటి ఆకలి దప్పులతో బతకాలని దేవుడు. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకి ఇచ్చేటువంటి బహుమానం ఏంటి? తృప్తిపరచబడతారు. ఆ కోరిక తీర్చబడుతుంది. నీతి కొరకైన ఆకలి దప్పులు తీర్చబడతాయి. దేవుడు తృప్తినిస్తాడు. ఉన్న కొద్దిలోనే తృప్తి ఉంటుంది. వాళ్ళకి పెద్ద పెద్ద మేడలు మిద్దెలు ఉండకపోవచ్చు, కానీ జీవితంలో కావలసిన తృప్తి, కంటెంట్మెంట్ అంటారు, తృప్తి ఉంటుంది వాళ్ళకి. నీ జీవితంలో తృప్తి ఉందా? కొంతమందికి తృప్తి అనేది ఉండదు. పని చేస్తూనే ఉంటారు, డబ్బు సంపాదిస్తూనే ఉంటారు, తృప్తి ఉండదు. అయితే నీతి కొరకైన ఆకలి దప్పులు ఉన్నప్పుడు వాళ్ళు తృప్తిపరచబడతారు. తృప్తి అనేది జీవితంలో ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంది. తృప్తి లేక మనుషులు ఆనందాన్ని కోల్పోతారు. తృప్తి అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందో, నీతి కొరకే ఆకలి దప్పులు ఉన్న వాళ్ళు అది చేస్తారు, అది సంపాదించుకుంటారు. 5వది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనేటువంటి దృక్పథం ఎవరి కోసం, ఎవరి పట్ల ఉండాలి? ఆ దృక్పథం దేవుని పట్ల ఉండాల్సిన దృక్పథం. ప్రభువా, నీకోసం నీతిగా బ్రతుకుతాను. నీతి అనేది నీ కొరకు బ్రతుకుతాను. దేవుని పట్ల మన దృక్పథం. నా ప్రభువు నీతి గలవాడు, నా ప్రభువు నీతిని ప్రేమించేవాడు, నీతి గల రాజు, ఆయన కోసం నీతిగా బ్రతుకుతాను. 5వది, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కనికరము అనేది ఒక అద్భుతమైనటువంటి లక్షణం. కనికరం అంటే అర్థమేంటి? మెర్సీ అంటారు ఇంగ్లీష్లో. మెర్సీ అంటే అర్థమేంటి? మెర్సీ అంటే తప్పు చేసిన వాని పట్ల చూపించే ప్రేమ. నీకు వ్యతిరేకంగా తప్పు చేసిన వాని పట్ల చూపించే ప్రేమ అంటే శిక్షకు అర్హుడైన వాని మీద చూపించే ప్రేమను కనికరం అంటాము.
అర్హత లేని వాని పట్ల చూపించే ప్రేమను కృప అంటాం. రెండు డిఫరెంట్. మనం రక్షణ పొందినప్పుడు విశ్వాసము చేత కృప ద్వారా రక్షించబడతాం. అంటే కేవలం దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి రక్షించబడ్డాం. అది కృప ద్వారా. రక్షించబడిన తర్వాత పాపం చేస్తాం, అప్పుడప్పుడు పాపం చేస్తాం. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాం, ప్రభువా నన్ను క్షమించు, తప్పు చేశాను క్షమించంటే అప్పుడు దేన్ని బట్టి క్షమిస్తాడు? కనికరం. తప్పు చేసిన వాని పట్ల చూపించే ప్రేమకు కనికరం అని పేరు. అర్హత లేని వాని పట్ల చూపించే ప్రేమకు కృప అని పేరు. దేవుడు కృపా కనికరము గల దేవుడు, కృపా కనికరాలు గల దేవుడు. మన పట్ల కృప చూపిస్తాడు, మన పట్ల కనికరం కూడా చూపిస్తాడు. అందుకనే దేవుడు తన బిడ్డలు, తన రాజ్యంలో ఉండే బిడ్డలు కనికరం కలవారై ఉండాలి అని అనుకుంటాడు. వాళ్ళ యొక్క దృక్పథం, మనుషుల పట్ల వాళ్ళ దృక్పథం కనికరంతో కూడినట్లు ఉండాలి. కనికరం మనుషుల పట్ల చూపించే దృక్పథం. తప్పు చేస్తారు, మనకి వ్యతిరేకంగా తప్పులు చేస్తారు. కనికరం ఏం చేస్తుందంటే అనవసరమైనటువంటి తీర్పులు తీర్చకుండా చేస్తుంది. కొంతమంది పట్ల మనం తీర్పులు తీరుస్తాం. ఎందుకు పనికిరాడు, ఈ అమ్మాయి ఎందుకు పనికిరాదు, ఈ అబ్బాయి ఎందుకు పనికిరాడు, అబ్బాయి ఇతను ఎప్పుడు ఇంతే అనే తీర్పులు తీరుస్తాం. ఎందుకు అలాగా ఆ పొరపాటు జరిగింది, ఎందుకు అలాగా అతను ఫెయిల్ అయిపోయాడు, ఎందుకు ఆ వ్యక్తి ఆ పని చేయలేకపోయాడు అని ఆలోచించాం. కారణాలు ఆలోచించాం. ఫెయిల్ అయిపోయాడు, సో ఎందుకు పనికిరాడు. ప్రభువు ఏమంటాడు తెలుసునా? 11వ అధ్యాయం తీయండి. 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12:7. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు. ఎంతమందిని నిర్దోషుల్ని దోషులుగా తీర్పు తీర్చామో. ఎందుకు? కనికరం లేక. ఎంతమందిని నిర్దోషుల్ని దోషులుగా తీర్చామో. దేవుడు అంటాడు, మీకు అర్థం కాలేదు కనికరం అంటే ఏంటో. నేను దేన్ని కోరుతానో మీకు అర్థం కాలేదు. నాకు కావాల్సింది బలి కాదు, నాకు కావాల్సింది అర్పణలు కాదు, నాకు కావాల్సింది కానుకలు కాదు, కనికరం ఉందా మనకి? యేసు ప్రభు వారి గురించి ఒక మాట చెప్పారు. ఆయన మనుషుల్ని చూసినప్పుడు, సమూహాలను చూసినప్పుడు, జనసమూహాలను చూసినప్పుడు ఆయన కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని అనుకుని వారి మీద ఏం చేశాడు? వారి మీద కనికరపడ్డాడు. ఆయన కళ్ళలోంచి ఎప్పుడు కనికరం వచ్చేది. మనుషుల్ని చూసినప్పుడు కనికరం వచ్చేది. వాళ్ళు చేసే తప్పే. కానీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఎవరు లేరు, చెప్పేవాళ్ళు లేరు, నాయకులు లేరు, వాళ్ళ గురించి వాళ్ళు నడిపించేటువంటి కాపర్లు లేరు. అందుకనే వాళ్ళు కాపర్లు లేని గొర్రెల్లాగా ఇష్టం వచ్చేట్లు వెళ్ళారు. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నిసార్లు తప్పిపోయాం. అలాగే తప్పిపోయి కూడా బయటవాడు ఎవడైనా చేస్తే తీర్పులు తీరుస్తాం, కూర్చుని తీర్పులు తీర్చేస్తాం. దోషుల్ని దోషులుగా చేస్తాం. కారణం కనికరం లేక. ప్రభు అంటాడు, నా కుమారులు, నా రాజ్య నివాసులు, నా రాజ్యంలో ఉండేవాళ్ళు కనికరం ఉంటుంది. వాళ్ళకి కనికరం ఉంటుంది. దేవుడు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి నీకు కనికరం ఉందా అని అంటే మనం ఏం చెప్తాం? ఏమి జవాబు చెప్తాం? ఎన్నిసార్లు కనికరం లేకుండా తీర్పులు తీర్చాం. కనికరం కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం పొందుతారు వాళ్ళు. ఎందుకు? అనేక సార్లు దేవుని దగ్గరికి వెళ్ళి కనికరం పొందాలి. మనం అయిన తర్వాత కూడా ఎన్నోసార్లు మనం పాపం చేస్తాం. దేవుని యొక్క కనికరం మనకు కావాలి. బయట వాడిని క్షమించకుండా, నీకు వ్యతిరేకంగా పాపం చేసిన వాడిని క్షమించకుండా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, తప్పు చేశానంటే నేను క్షమించను అంటాడు. దేవుడు స్పష్టంగా చెప్తాడు, నువ్వు పైన వాడిని క్షమించకుండా నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే నేను క్షమించను. ఎన్నోసార్లు బైబిల్లో ఉందా మాట. మీరు
క్షమించకుండా, వ్యక్తుల్ని, మీకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళని క్షమించకుండా మీ పాపాలు క్షమించబడవు. విశ్వాసి జీవితంలో అవిశ్వాసిగా ఉన్నప్పుడు కాదు, విశ్వాసి జీవితంలో మన పాపాలు క్షమించబడడానికి కారణం, మన పాపాలు క్షమించబడకపోవడానికి కారణం మనం క్షమించకపోవడమే. నీ జీవితంలో క్షమించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా క్షమిస్తాను కానీ వాడిని క్షమించనండి, ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆమెను క్షమించను అంటావా? నీ పాపాలు క్షమించబడవు. నీ పాపాలు క్షమించబడకపోతే ఏమవుతుంది? చాలాసార్లు మన ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి కారణం ఇదే. మనం కొంతమంది పాపాలు క్షమించట్లే, కొంతమంది తప్పుల్ని క్షమించట్లేదు. అందుకనే మన పాపాలు క్షమించబడకుండా ఉండిపోతాయి. క్షమించబడని పాపాలు మన ప్రార్థనలకి అడ్డు, మన జబ్బులు పోకపోవడానికి కారణం అదే. క్షమించబడని పాపాలే మన యొక్క కష్టాలకి కారణం. ఒక విశ్వాసి జీవితంలో దేవుడు అపారమైనటువంటి కృప చూపించి మనల్ని క్షమించాడు. ఆయన కోరుకునేది ఏంటంటే, నువ్వు కూడా నేను క్షమించినట్లే నువ్వు కూడా క్షమించు. ఒక ఉపమానం చెప్పాడు ప్రభు. 50 రూపాయలు అప్పు ఉన్నవాడు వచ్చి వాడు అప్పు చెల్లించట్లా చాలా కాలం నుంచి. ఎరా నీ అప్పు ఏదంటే, సార్ క్షమించండి, నేను 50 రూపాయలు కాదు 50 లక్షలు 50 లక్షలు ఉన్నవాడు వచ్చి ఒక దగ్గరికి వచ్చి నువ్వు అప్పు తీర్చమంటే వాడు తీర్చకుండా అలాగ దాటేస్తున్నాడు. ఒక రోజున ఆ యజమాని పట్టుకుని, మీ ఇంట్లో ఉన్నదంతా సామానంతా అమ్మి నీ భార్యని బిడ్డలను కూడా అమ్మేసి తీసుకొని చెల్లించు అన్నాడు. కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నన్ను క్షమించండి. కనికరించి ఆ యజమాని ఏం చేశాడు? క్షమించేశాడు. 50 లక్షలు నువ్వు నాకు చెల్లించక్కర్లేదు, క్షమించేశాను పో అన్నాడు. వాడు సంతోషంగా గెంతుకుంటూ వెళ్ళాడు బయటికి. దారిలో వాడికి ఒక 100 రూపాయలు అప్పున్నవాడు కనిపించాడు. 100 రూపాయలు అప్పున్నవాడు, ఎరే నాకు 100 రూపాయలు అప్పున్నావు కదా నాకు ఇయ్యి అంటే, అయ్యా అయితే ఓర్చుకో నేను ఇస్తాను, తర్వాత ఇస్తానంటే, నాకు ఏం తెలియదు, నువ్వు చెల్లించేదాకా ఇదిగో నేను జైల్లో వేస్తున్నానని చెప్పి న్యాయాధికారి దగ్గర లాక్కెళ్ళి అతన్ని జైల్లో వేయించాడు. ఆ సంగతి యజమానికి తెలిసింది. ఏం చేశాడు తెలుసునా? వాడిని తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు కూడా అలా క్షమించాలి కదా, నువ్వు క్షమించలేదు కాబట్టి జైల్లో పెడుతున్నాను, బాధించు వారికి అతనిని అప్పగించెను అనుంది ఆ బైబిల్లో మాట. అది నాకు ఎగ్జాక్ట్గా ఎక్కడుందో నేను తెలియదు కానీ, బాధించు వారికి అతనిని అప్పగించెను. ఎవరా బాధించువారు? కొన్నిసార్లు జ్వరాలు, కొన్నిసార్లు జబ్బులు, కొన్నిసార్లు దెబ్బలు, కొన్నిసార్లు యాక్సిడెంట్లు, కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు. నువ్వు క్షమించేదాకా, నేను క్షమించేదాకా ఆ బాధించే వాళ్ళు మనల్ని బాధిస్తూనే ఉంటారు. దేవుని దగ్గర నుంచి ఇంత క్షమాపణ అంగీకరించిన తర్వాత, అనుభవించిన తర్వాత మనం క్షమించకపోతే దేవుడు దానికి లెక్క అడుగుతాడు, బాధించే వారికి అప్పగిస్తాడు. అందుకనే కనికరించే వాళ్ళకి కనికరం వస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమించు, అయ్యా తప్పు అయిపోయిందంటే తప్పకుండా క్షమిస్తాను, ఇంకెప్పుడు చేయబాకు అంటాడు. కొంతమంది వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు అని, నేను తప్పు అయిపోయిందంటే నేను క్షమించను, నిన్ను వాళ్ళని క్షమించలేదు నువ్వు కాబట్టి నేను క్షమించను, వెళ్ళు అంటాడు. వాళ్ళని క్షమించి అప్పుడు రా, నిన్ను క్షమిస్తాను. కూర్చున్న వాళ్ళలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బల్ల ముట్టుకునే ముందు వాళ్ళని క్షమించండి, హృదయపూర్తిగా క్షమించండి. క్షమించబడిన వాళ్ళు ఎవరు మన జీవితంలో ఉండకూడదు. అలాంటి వాళ్ళకి అది బల్ల కాదు. మన ప్రభు క్షమించాడు. క్షమించే ప్రభు యొక్క శరీరాన్ని తాకడానికి మీకు అర్హత లేదు క్షమించకపోతే. అది పరిశుద్ధమైనటువంటి శరీరానికి గుర్తు. దేవుని శరీరాన్ని ఎగతాళి చేయొద్దు, దేవుని యొక్క రక్తాన్ని ఎగతాళి చేయొద్దు. క్షమించిన తర్వాతే దాన్ని ముట్టుకోండి. 5వది అయిపోయింది. 6, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ఎవరి? హృదయ శుద్ధి గలవారు. హృదయ శుద్ధి అంటే అర్థం ఏంటంటే పాపం లేని వాళ్ళని కాదు. హృదయ శుద్ధి అనేది పాపం లేని వారిని కాదు. హృదయ శుద్ధి అంటే నిష్కల్మషమైన హృదయం కలవాళ్ళు. 2 హృదయాలు కాదు, ఒకే హృదయం కలిగిన వాళ్ళు. ద్వంద్వ హృదయాలు కాదు, కల్తీ లేని వాళ్ళు. పాలులో నీళ్లు కలిపితే ఏమవుతుంది? కల్తీ పాలు అవుతుంది. సాంబార్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది? కల్తీ సాంబార్ అవుతుంది.
గోధుమల్లో పొట్టు పోస్తే ఏమవుతుంది? కల్తీ గోధుమలు అవుతాయి. దేవుని ఆ ఉద్దేశంతో అన్నాడు. హృదయ శుద్ధి అంటే కల్మషం లేనటువంటి హృదయం. ఒక వ్యక్తి గురించి ప్రభు ఏమన్నాడు? ఏక హృదయం. ఏక హృదయం ఎవరి గురించి అన్నాడు ఆ మాట? ఏక హృదయం. తీయండి సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 1:36. ద్వితీయోపదేశకాండం 1:36. ఎవరతను? ఏమన్నాడు అక్కడ అతను? పూర్ణ మనస్సుతో. పూర్ణ మనస్సు అంటే అది ఒకటే మనస్సు, రెండు మనసులు కాదు, పూర్ణ మనస్సు. ఇంగ్లీష్లో ఉంది సింగిల్ మైండ్. సింగిల్ మైండ్. పూర్ణ మనస్సు అంటే అది ఒకే మనస్సు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టేవాళ్ళు కాదు. చేస్తాను అంటే చేస్తాడంతే, చెయ్యను అంటే చెయ్యడు. యథార్థత, దాని పేరే యథార్థత, ఇంటిగ్రిటీ. మాట మీద నిలబడేవాడు, ప్రమాణం చేస్తే దాని నుంచి తొలగిపోనివాడు. నీ జీవితం నా జీవితం ఎలా ఉంది? ఎన్నిసార్లు ప్రమాణాలు చేసి దాన్ని భంగం చేశాం. మనుషులతో చేశాం, దేవుడితో కూడా చేశాం. ప్రభువా ఇవాళ నుంచే చేయను ప్రభా, ఇదే చివరిసారి ప్రభా, ఇంకెప్పుడు చేయను అని ఎన్నిసార్లు చెప్పాం. యథార్థత లేని జీవితం. యథార్థత కలిగిన వాళ్ళని ఏమన్నారు? హృదయశుద్ధి గలవారు. హృదయశుద్ధి అంటే మిక్స్డ్ కాకుండా ఉన్నవాళ్ళు, కల్తీ లేనటువంటి వాళ్ళు. ఇది ఎవరి పట్ల దృక్పథం? ఎవరి పట్ల దృక్పథం? దేవుని పట్ల, మనుషుల పట్ల. దేవుని పట్ల, మనుషుల పట్ల యథార్థత కలిగిన వాళ్ళు. హృదయశుద్ధి అంటే అది యథార్థత కలిగిన వాళ్ళు. మనుషులకి ఇచ్చిన మాట నెరవేర్చేవాళ్ళు, దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చేవాళ్ళు. యథార్థత అనేది యథార్థమైనటువంటి నీతి ఎక్కడ వస్తుంది? దేవుని యొక్క మెప్పు కోసమే బ్రతికేవాళ్ళు. దేవుని యొక్క మెప్పు కోసమే బ్రతికేవాళ్ళు. వాళ్ళని యథార్థ హృదయులు, హృదయశుద్ధి గలవాళ్ళు. వాళ్ళకి మనుషుల యొక్క మెప్పు, మనుషుల యొక్క చప్పట్లు అనవసరం. వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, వాళ్ళు చూసినా పర్లేదు, చూడకపోయినా పర్లేదు, దేవుడు చూస్తే చాలు నాకు. దేవుని ముందు నేను యథార్థంగా జీవిస్తాను, ఆయన నన్ను చూస్తున్నాడు కాబట్టి నా జీవితం యథార్థంగా పెట్టుకుంటాను. దేవుని మెప్పు కోసమే బ్రతికేవాళ్ళు యథార్థ హృదయులు, హృదయశుద్ధి కలవారు. వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళకి వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి? వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆశీర్వాదం చూడండి. ఏంటి వాళ్ళ ఆశీర్వాదం ఏంటి? వాళ్ళు దేవుని చూస్తారు, అవునా? వాళ్ళు దేవుని చూచెదరు. దేవుని చూడడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి అర్థం చేసుకుంటారు. ఎవ్వరు చూడలేరు దేవుణ్ణి, ఎవ్వరు చూడలేరు. మోషే కూడా చూడలేదు. దేవుణ్ణి అర్థం చేసుకోవడం, దాన్నే చూడడం అంటాం. బైబిల్లో మానవ సంబంధమైన భాషలోకి వచ్చేటప్పటికి అలా ఉంటుంది. దేవుణ్ణి చూడడం అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం. దేవుని వాక్యం చదువుతుంటే వాళ్ళకి దేవుని వాక్యం రివీల్ చేయబడుతుంది, వాళ్ళకి ప్రత్యక్షపరచబడతా ఉంటుంది. దేవుణ్ణి వాళ్ళు చూస్తారు, దీంట్లో వాళ్ళు దేవుణ్ణి చూస్తారు, దేవుని యొక్క సత్యం చూస్తారు, దేవుని యొక్క మనస్సు చూస్తారు, దేవుని యొక్క చిత్తం చూస్తారు. దేవుని చిత్తం కోసం ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే వాళ్ళ ప్రార్థనకి జవాబిస్తాడు. ఇది నా ఇష్టం కాదు అని చెప్తాడు, ఇది నా ఇష్టం అంటాడు. కొంతమందికి దేవుని చిత్తం అర్థం కాదు. ఎన్నిసార్లు బైబిల్ చదువుకున్నా, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, ప్రభా చెప్పు నీ చిత్తం చెప్పు చెప్పడు దేవుడు. కారణం ఏంటంటే అసలు నీ హృదయం యథార్థత లేనిది. నీ హృదయం యథార్థత లేనప్పుడు నేను చెప్పాలి, నేను యథార్థవంతుడిని, ముందు సరిచేసుకో, హృదయం సరిచేసుకో అంటాడు. యథార్థత కలిగిన వాళ్ళని దేవుడు తన చిత్తాన్ని తెలుపుతాడు. వాళ్ళు దేవుని చూస్తారు. దేవుని వాక్యంలోంచి వాళ్ళు దేవుని యొక్క సత్యం కనబడుతుంది. రివెలేషన్ అంటాం దాన్ని, రెవల్యూషన్, ప్రత్యక్షపరచబడ్డాం. ఒక్కసారి ఎఫ్ఎస్సి పత్రిక 1:17, ఎఫ్ఎస్సి పత్రిక 1:17. ఎఫ్ఎస్సి పత్రిక 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో. ఇది కనిపిస్తుంది.
అసలు దేవుడు ఎలాంటి నిరీక్షణతో మనల్ని పిలిచాడో అది అర్థమవుతుంది. ఇంకా పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం దాని యొక్క మహిమైశ్వర్యం చదవడానికే కష్టంగా ఉంది, మనకు అర్థం కూడా కాదు. అలాంటిది అర్థమవుతుంది. ఆ మహిమైశ్వర్యం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇంకా ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యటుదో, ఇంకా తన ఎటుదో మీరు తెలుసుకున్న వల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును, జాగ్రత్త చూడండి, ప్రత్యక్షతయు గల మనస్సు, ప్రత్యక్షతయు గల మనస్సు, అది దేవుని చూడడం అంటే. ప్రత్యక్షత, దేవుని సత్యం ప్రక్షిప్తమవుతూ ఉంటుంది, రివీల్ అవుతూ ఉంటుంది మనం చదువుతుంటే. అన్నాడు పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఎఫెసీ సంఘస్థుల కోసం. ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా వీటి కోసం? మనం ప్రార్థన చేయాల్సింది ఇవి మన ప్రార్థనా అంశాలు. ప్రభువా, నా మనోనేత్రాలు స్పష్టంగా కనబడేట్టు చూడు, ఆ మీ యొక్క బలాతిశయాన్ని చూడాలి, ఆ మహిమైశ్వర్యం నాకు అర్థం కావాలి. ఎవరికి అర్థమవుతుంది? యథార్థ హృదయులకి, పరిశుద్ధ మనం ఉందాక హృదయ శుద్ధి గల వారికి. వాళ్ళు దేవుని చూస్తారు. ఎక్కడ చూస్తారు దేవుని? దేవుని వాక్యంలో. 7వ విషయం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. సమాధానపరచువారు. సమాధానపరచడం అంటే వాళ్ళు 2 పనులు చేస్తారు. సమాధానం ఉన్న చోట దాన్ని భద్రం చేస్తారు, దాన్ని దిట్టం చేస్తారు. సమాధానం ఉన్న చోట దాన్ని కాపాడుతారు. సమాధానం లేని చోట సమాధానం తీసుకొస్తారు. 2 చేస్తారు వాళ్ళు. నీ ద్వారా మీ బంధువుల మధ్య సమాధానం వచ్చిందా, సమాధానం పోయిందా? నీ ద్వారా నీ ఉద్యోగం చేసే దగ్గర వ్యక్తుల మధ్యలో సమాధానం వచ్చిందా, సమాధానం పోయిందా? కొంతమంది అలా కాలు పెడితే చాలు దెబ్బలాట్లు వస్తాయి. కొంతమంది వస్తే సమాధానం వస్తుంది. నువ్వెవరింట్లోనకైనా వెళ్తే ఆ ఇంట్లో సమాధానం వస్తుందా? ప్రభువు శిష్యుల్ని పంపించేటప్పుడు 10వ అధ్యాయంలో అపొస్తలుల్ని పంపించడానికి వాళ్ళకి ఏమేం చేయాలో చెప్పాడు. వాళ్ళు ఏమన్నాడంటే, మీరు ఏ ఇంట్లోకి వెళ్తారో ఆ ఇంట్లో ఆ ఇల్లు దానికి తగిందైతే దేవుని సమాధానం ఆ ఇంట్లోకి వస్తుంది, లేకపోతే సమాధానం మళ్ళీ మీకు వచ్చేస్తుంది. కొన్ని ఇళ్లలో దేవుణ్ణి ఘనపరిచే ఇళ్ళుంటాయి. ఆ ఇంట్లో పరిశుద్ధులు రాగానే దేవుని సమాధానం ఆ ఇంట్లోకి వస్తుంది. నువ్వు ఇంట్లోకి వెళ్తే దేవుని సమాధానం వస్తుందా? నువ్వు సమాధానానికి కర్తగా ఉంటావా? మీ ఇంట్లో గొడవలు వస్తాయి, నీకు నీ భర్తకు, నీకు నీ భార్యకు గొడవలు వస్తాయి. సమాధానాన్ని తీసుకొచ్చేవాడుగా ఉన్నావా, లేకపోతే సాత్వికం ప్రదర్శించకుండా అహం ప్రదర్శించి నేను మగోడిని, నా మాటకి ఎదురు చెప్తావా అని సమాధానం పోగొట్టుకుంటావా? దేవుని రాజ్య సంబంధులు సమాధానం తీసుకొస్తారు, ఉన్న సమాధానాన్ని భద్రం చేస్తారు. వాళ్ళు దేవుని పిల్లలుగా ఉంటారు, దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారు. యేసు ప్రభు ఏం చేశాడు? దేవునికి మానవులకి మధ్యలో సమాధానం తీసుకొచ్చాడు. దేవునికి మానవులకి మధ్యలో సమాధానం, అందుకనే ఆయన దేవుని కుమారుడుగా అయ్యాడు. దేవుని కుమారుడు మనుషులకి దేవునికి మధ్యలో సమాధానం తీసుకొచ్చాడు. ఆయనకి కుమారులుగా మనం కూడా ఏం చేయాలి? సమాధానం తీసుకొచ్చే వాళ్ళగా ఉండాలి. తంటాల మారి కొంతమంది సంఘాల్లో సమాధానాన్ని తీసేస్తారు. వాళ్ళు గొడవలు పెడతారు, విశ్వాసుల మధ్యలో గొడవలు పెడతారు. అక్కడ మాటలు ఇక్కడికి, ఇక్కడ మాటలు అక్కడికి చెప్తారు. వాళ్ళ వల్ల సమాధానం పోతుంది, సంఘంలో చీలికలు వస్తాయి. నా ఇష్టమే నెరవేరాలి అంటారు వాళ్ళు, నేను చెప్పిన మాట నెరవేరాలి అంటారు. వాళ్ళ వల్ల సంఘంలో అసమాధానం వస్తుంది. నీ జీవితం నా జీవితం ఎలా ఉన్నాయి? ఒక విశ్వాసికి ఉండవలసిన దృక్పథం, తోటి వారి పట్ల ఉండవలసిన దృక్పథం, సమాధానం లేని చోట వాళ్ళకి ఎలాంటి కోరిక ఉంటుందంటే, అరే వీళ్ళిద్దరూ కలిసిపోతే ఎంత బాగుంటుంది. కొంతమంది ఏమనుకుంటారు తెలిసిన, కొంతమంది విశ్వాసులు మనకెందుకులే కనీసం ప్రార్థన చేద్దామని కూడా అనుకోరు. మనకెందుకులే అనుకునేటువంటి విశ్వాసులు
వాళ్ళు దేవుని ఆశీర్వాదం కిందకి రారు. దేవుడు కూడా అలాగే అనుకుంటే మన విషయంలో మనకెందుకులే అని, నీ గురించి నా గురించి. దేవుడు పని కల్పించుకుని వచ్చాడు మన దగ్గరికి, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనకెందుకులే అనుకోలేదు. విశ్వాసిగా నువ్వు నేను మనకెందుకులే అనుకోకూడదు. మనకు కావాలి. మన పక్క తోటి విశ్వాసి కుటుంబంలో అసమాధానంగా ఉంటే ప్రార్థన చేయాలి. దేవుడు భారం ఇస్తే వెళ్ళి వాళ్ళని దర్శించాలి, సమాధానం తీసుకురావాలి. ఇది మన బాధ్యత. చివరిగా 8, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం హింసించబడే వాళ్ళు ధన్యులు. ఈ ఆశీర్వాదం ఎవరు కోరుకుంటారు? ఎవ్వరు కోరుకోరు. ఎవరన్నా కోరుకుంటారా? ఎవ్వరికీ ఇష్టం లేనటువంటి ఆశీర్వాదం ఇది. ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కావాలని ఎవరు కోరుకోరు. నీతి నిమిత్తం హింసించబడేవాళ్ళు. నీకు యేసు ప్రభువును గురించి నువ్వు ప్రకటిస్తున్నప్పుడు ముఖం మీద లాచి ఒక లెంపకాయ కొట్టాడనుకోండి, ఎవరన్నా దేవా నీకు వందనాలు అని చెప్పగలిగి ఉండాలి. యేసు ప్రభువు నిమిత్తం నిన్ను మనుషులు నిందిస్తే, నిన్ను దూషిస్తే అంతకంటే ఇంకో పెద్ద ఆశీర్వాదం ఇంకోటి ఉండదు. రోజులు వస్తున్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. మన గుళ్ళలోకి వచ్చి వీటిని ఆక్రమిస్తారు. ముందు మనల్ని కొడతారు, బయటికి పంపిస్తారు. ఇళ్లలో ప్రార్థన చేస్తే ఊరుకోరు. ఆ రోజులు త్వరలో వస్తాయి, చాలా త్వరలో వస్తాయి. పొలిటికల్ సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. ఆదివారం సెలవు పోతుంది, ఆదివారం సెలవు తీసేస్తున్నారు. ఆ రోజులు చాలా త్వరగా వస్తాయి. అప్పుడు మన స్టాండ్ ఏంటి? మనకు మీద దెబ్బ పడగానే నన్ను కొడతావరా అంటే మనం బూతులు ఎత్తుకుంటామా? బూతు పురాణం చేస్తామా? లేదు. దేవుని బిడ్డలు దెబ్బకు దెబ్బ కొట్టరు, సాత్వికులుగా ఉంటారు. ప్రభువు నామం కోసం హింసించబడ్డానికి సిద్ధపడండి. దెబ్బలు తినడానికి సిద్ధపడండి. ఒక్క మాట అంటే ఊరుకోం కదా. రేపు ఒక్క మాట కాదు, దెబ్బలు పడతాయి. ఒక్క మాట అంటే ఊరుకోని వాళ్ళకి మరి ఇంకా ఎక్కువ పడతాయి. దేవుడు నేర్పిస్తాడు. దేవుని కోసం హింసించబడ్డం నేర్పిస్తాడు, తప్పకుండా నేర్పిస్తాడు. ఎందుకంటే మనం దీవించబడాలని ఆయన ఇష్టం. దెబ్బలు పడితే దీవించబడతాం, దాంట్లోనే ఉంది. కాబట్టి 8 అద్భుతమైనటువంటి ధన్యతలు ఉన్నాయి. ఒకసారి మన దృక్పథాలని బేరీజ్ వేసుకుందాం. మన పట్ల, మన పాపం పట్ల, దేవుని పట్ల, మనుషుల పట్ల మన యొక్క దృక్పథం ఎలా ఉంది? దేవుని యొక్క పరిశుద్ధత పట్ల మనం ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నాం? పాపం చేసినప్పుడు మన యొక్క పశ్చాత్తాపం ఎలా ఉంది? సాత్వికులుగా ఉన్నామా? సాత్వికం అనేది మన లక్షణంగా ఉందా? కనికరం ఉందా మనకి? నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయా? క్షమించేటువంటి మనసుందా? హృదయ శుద్ధి, యథార్థత ఉందా జీవితంలో? సమాధానపరుస్తామా? నీతి నిమిత్తం హింసించబడతామా? దెబ్బలు పడక్కర్లా. ఆఫీసుల్లో లంచం తీసుకోకపోతే వాడు తీసుకోడు, మనల్ని తీసుకునేవాడు అని ఎన్నో మాటలు అంటారు. ఎగతాళి చేస్తారు, చేతకానోడు అంటారు. క్షమిస్తే చేతగాడు అంటారు. సాత్వికం చూపిస్తే చేతగాంధీ అంటారు. పడదాం, పర్లేదు, ఆ మాటలు పడదాం. ఆ మాటలు మనకు దీవెనలు, అవి మనకు దీవెనలు. రాబోతుంది, నిత్యత్వం రాబోతుంది, త్వరగా వస్తుంది. మనం బ్రతికే ఉంటాం యేసుప్రభు వారు వచ్చినప్పుడు. ఏ సమయమైనా రావచ్చు. 3వ టెంపుల్ కూడా కట్టేస్తున్నారు. 3వ టెంపుల్ కట్టడం ప్రారంభమైన వెంటనే నిమిషాలు లెక్క పెట్టుకోవాలి ప్రభు యొక్క సంఘం ఎత్తబడడానికి. సంఘం ఎత్తబడుతుంది, ఈ దినాల్లోనే ఎత్తబడుతుంది. ఎక్కడుంటాం నువ్వు నేను? ఎంత దగ్గరికి వచ్చేసామంటే ఈ యుగం అయిపోతుంది. ఎక్కడుంటాం? విడిచిపెట్టబడితే అంతకంటే భయంకరం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఎంతో టీచింగ్ మీకు ఇవ్వబడింది. విడిచిపెట్టిన తర్వాత రొమ్ము కొట్టుకుని ఏడుస్తాం. దయచేసి ఎత్తబడ్డానికి సిద్ధపడదాం. దేవుని యొక్క ఈ వాక్యంలోంచి దృక్పథాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుందాం. ప్రభు యొక్క బలను సమీపించబోతున్నాం. దయచేసి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం.
మనలో ఉండవలసినటువంటి ఈ దృక్పథాలు ఆత్మదేవుడు మనకి జ్ఞాపకం చేసినప్పుడు ఏదైనా ఒప్పుకోవాల్సి ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఆ సంఘం ఎత్తబడిన తర్వాత కొంతమంది మిగిలిపోతారు. సియోను ఈ షాలోం ప్రార్థనా మందిరం కూడా కొనసాగుతుంది, ఆగిపోదు. కొంతమంది ఉంటారు ఇక్కడే. అలాంటి పరిస్థితి రాకూడదు. ప్రభు మనకి హెచ్చరిస్తున్నప్పుడు దయచేసి విందాం, దేవుని యొక్క మాట విందాం, ప్రభు యొక్క రాకడ కోసం సిద్ధపడదాం, మనలో ఉన్న దృక్పథాలు సరిచేసుకుందాం. మనం అందరం కూడా ఆ ఆశీర్వాదాలు పొందాలనే దేవుడు రాయించి పెట్టాడు. అవి ఆశీర్వాదాలు. వాటి కోసం ప్రార్థన చేద్దాం, వాటి కోసం ఆశిద్దాం. నిత్యత్వంలో వాటి ఫలం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక.